నాకు పెట్టాలి కదా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నా బర్త్డే అండ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. బేసిక్గా బర్త్డేకి యానివర్సరీకి జస్ట్ 2 days గ్యాప్ ఉంటుంది అంతే. 6th బర్త్డే అయితే 9th యానివర్సరీ అనమాట. నా బర్త్డే అయితే midnight 12 o'clockకి ఇట్లా కేక్ కటింగ్తో అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో కేక్ కట్ చేస్తున్నాం ఇక్కడ midnight. హ్యాపీ బర్త్డే కింద ఎత్తు కాలుతుంది. వస్తూనే ఉంటుంది. పట్టుకో నన్ను పట్టుకో. కట్ చేద్దామా? కూర్చో. బాబాయ్ వద్దా? బాబాయ్ ఎట్లా రెండో హ్యాపీ బర్త్డే టు యు. చాలా వరకు మేము midnight కేక్ కటింగ్ని స్కిప్ చేస్తామన్నమాట. ఎందుకంటే పిల్లలు పడుకోరు. థ్యాంక్ యూ. పెళ్ళై పిల్లలు పుట్టినాక బర్త్డే అంటే పెద్ద ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదండి. రెగ్యులర్ డే లెక్కనే అనిపిస్తుంది అనమాట. అదే చిన్నగా ఉన్నప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్ పెద్దగా ఉండదు కదా. చిన్నప్పుడు అయితే బర్త్డే వస్తుందంటే షాపింగ్ అయినా, ఫ్రెండ్స్కి చాక్లెట్స్, క్లోజ్ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వాలి, నార్మల్ వాళ్ళకి ఈ చాక్లెట్స్ ఇవ్వాలి, ఇదంతా ఉంటుంది కదా. అది అది తినిపిస్తావు నువ్వు కూడా? తినిపి మమ్మీకి. ఏం కాదు తినిపి. మమ్మీ నోట్లో పెట్టు. స్కూల్లో బర్త్డే అంటే మాత్రం చాలా స్పెషల్గా ఉంటుండే కదా. ఎందుకంటే అందరూ యూనిఫామ్ వేసుకుంటుండే, మనం మాత్రమే కలర్ డ్రెస్ వేసుకుంటాం కదా. సో అందరూ మనల్ని చూస్తారు. అలాగే క్లాస్కి తిరిగి చాక్లెట్స్ ఇస్తాము. కొంచెం ఆ రోజు మొత్తం మనల్ని స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అప్పుడు ఉన్న రోజులు గుర్తొస్తే అనిపిస్తుంది అసలు ఆ రోజులు ఎంత బాగున్నాయి అని చెప్పేసి. నాకైతే మెమొరీస్ అసలు అవన్నీ. ఇప్పుడంటే ఏదో కేక్ కటింగ్, గుడికి వెళ్ళడము, డిన్నర్, లంచ్ వెళ్ళడం అంతే కదా. బర్త్డే రోజు అంశ స్కూల్కి పంపించేసి మేమైతే మా దగ్గరలో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళామండి. అసలు అక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారు? మా చెల్లె అనుకోకుండా కనిపించింది అనమాట. అసలు తెలియదు నాకు అది వస్తుందని చెప్పేసి. అది ఆటో, నేను బండి ఒకేసారి దిగామన్నమాట. చూసుకొని అయితే చాలా సర్ప్రైజ్ అనిపించింది. అట్లా అనుకోకుండా కలిసాం. అది స్పెషల్ డే రోజు. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అది యాక్చువల్గా వాళ్ళ సిస్టర్ అమ్మవారికి వడిబియ్యం పోస్తుందంటే వచ్చిందనమాట. సో నాకు తెలియదు అది వస్తున్నట్టు. నేను బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాక చాలా డేస్ అవుతుంది. అనుకోకుండా రోజు అనిపించింది ఎందుకు. సో అలా వెళ్ళానండి. యాక్చువల్గా అంతకుముందు అయితే నేను అక్కడ దగ్గరలో హాస్టల్ ఉంటుండే. హాస్టల్లో కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నప్పుడు అప్పుడు ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ వెళ్తుండే అనమాట బాబా హారతి కోసం. దగ్గరలో టెంపుల్ ఉంటుంది, బాబా టెంపుల్. సో హారతికి వెళ్ళి బల్కంపేట అమ్మవారి దర్శనం చేసుకొని వస్తుండే. పెళ్ళైనాక మాత్రం ఏదో అకేషనల్గా మాత్రం వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో లంచ్ చేసి ఈవినింగ్ లంచ్ వచ్చిన తర్వాత స్కూల్ నుండి పని తీసుకొని డిన్నర్కి అయితే వెళ్ళామండి. డిన్నర్కి కృష్ణాపట్నం వెళ్ళామన్నమాట. కృష్ణాపట్నం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్. నాకు ఫుడ్ చాలా బాగా అనిపిస్తుంది అక్కడ. స్పైసెస్ అయినా ఏవైనా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ టైం పూతరేకుల ఐస్ క్రీమ్ ట్రై చేశాను ఇక్కడ. ఇది వాళ్ళ సిగ్నేచర్ ఐస్ క్రీమ్ అంట. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి. చాలా బాగుంది. బేసిక్గా నేను ఐస్ క్రీమ్ లవర్ని కాదు, స్వీట్స్ చాలా తక్కువ తింటాను అనమాట. బట్ నాకైతే మంచిగా అనిపించింది. అండ్ దాంతోపాటు అక్కడ నేను ఫస్ట్ టైం మిక్స్ పులావ్ ట్రై చేశానండి. అంటే దాంట్లో చికెన్, మటన్, ప్రాన్స్ 3 మిక్స్ పులావ్ అనమాట. అంటే మనము 3 కవర్ చేయొచ్చు. బేసిక్గా ఎప్పుడైనా నేను గోంగూర ఫ్లేవర్తో ట్రై చేస్తూ ఉంటాను. ఈసారి మిక్స్ పులావ్ ట్రై చేద్దామని చెప్పేసి మిక్స్ పులావ్ ట్రై చేశాను. చాలా బాగుంది. మామూలుగా కృష్ణాపట్నంకి వెళ్తే సూప్ నుంచి స్టార్టర్స్ అయినా, మెయిన్ కోర్స్ అయినా, డిజర్ట్ వరకు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఫుడ్ బాగా నచ్చుతుంది ఆడ. తర్వాత ఇంటికి వచ్చినాక మా వదిన కేక్ పంపించింది అనమాట. సో కేక్ కట్ చేసాము. వచ్చేసరికి మేబీ నైట్ 9:30, 10 అట్లా అయి ఉంటుంది డిన్నర్ రైస్ వచ్చేసరికి. అందుకే మొహం అంతా వాడిపోయి ఉంది, అలసిపోయినా బేసిక్గా పొద్దున్న నుంచి.
అదండి నా బర్త్డే వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాం. పెద్దగా చేసేదేమి ఉండదు. బర్త్డే అయినా యానివర్సరీ అయినా గుడికి వెళ్ళడము, లంచో డిన్నరో బయట చేయడము అదే ఉంటుందన్నమాట. ఈ వీడియోలోనే యానివర్సరీ వ్లాగ్ కూడా అప్లోడ్ చేశానండి. ఎందుకంటే నేనేం పెద్ద రికార్డ్ చేయలేదు యానివర్సరీ రోజు, అందుకే అందులోనే కొంచెం రికార్డ్ చేసిన వరకు ఈ వీడియోలోనే అప్లోడ్ చేశాను అనమాట. సో అది కూడా ఒకసారి చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. చెప్పు మమ్మీకి హ్యాపీ బర్త్డే. అది ఆచే నీకు ఎట్లా థ్యాంక్ యూ. నాకు పెట్టాలి కదా, తినను కొంచెం పెట్టు. రాదు బర్త్డే నీ బర్త్డే నువ్వు తింటు, నీ బర్త్డే అంటే అన్ని తింటున్నావు. ఇది క్రీమ్ మంచిగా ఉంది పోయడానికి. అదేమన్నా ఫేర్ అండ్ లవ్లీ మమ్మీ కొంచెం కొంచెం ఫోటోలు రావు. ఫోటోలు నాకు నిన్ననే గుడ్ స్టాండ్ పెట్టినావు, ఇంక ఎప్పుడు కూడా పెడతావా? చాలు తీసిన. ఇది వచ్చేసి మా యానివర్సరీ రోజు అండి. మా యానివర్సరీకి అయితే పొద్దున టీటీడీ టెంపుల్కి వెళ్ళుండే అనమాట. అంచుని స్కూల్కి పంపించేసి జస్వికా తీసుకొని అయితే టెంపుల్కి వెళ్ళాము. నైట్ కేక్ కటింగ్ ఏం చేయలేదు, ఎందుకంటే అంచు జస్వి ఇద్దరు పడుకున్నారనమాట. మళ్ళీ వాడికి రేపు స్కూల్ ఉంటుంది, మధ్యలో లేపడం ఎందుకు అని చెప్పేసి కేక్ కటింగ్ అయితే ఏం చేయలేదనమాట. టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో లంచ్ చేసి సాయంత్రం కేక్ కటింగ్ చేసి తర్వాత డిన్నర్కి వెళ్ళాము. డిన్నర్కి అయితే మేము మారేడుమిల్లి వెళ్ళాం అనమాట. లాస్ట్ ఇయర్ వెళ్ళాను మారేడుమిల్లి, ఈసారి మళ్ళీ వెళ్ళాం. బట్ నాకు ఈసారి ఫుడ్ ఏమంత నచ్చలేదు, అంటే ఓకే ఉందన్నమాట. బేసిక్గా ఫుడ్ అంత నచ్చలేదు కానీ ఫీల్ నచ్చింది, ఎందుకంటే అంబియన్స్ చాలా బాగుంటుంది. అక్కడ ఓల్డ్ సాంగ్స్ ప్లే అవుతున్నాయి అనమాట, ఇళయరాజా సాంగ్స్ ప్లే అవుతున్నాయి. పక్కన వాటర్ ఫాల్ సౌండ్, ముందు మా ఆయన మంచిగా అట్లా ముచ్చట్లు చెప్పుకోవడం. రోజు మొత్తం మాకు టైం దొరకలే బేసిక్గా స్పెండ్ చేయడానికి. ఆయన వేరే పనులలో రోజు మొత్తం బయటనే ఉండే. నైట్ డిన్నర్ టైంకి వచ్చిన టెంపుల్ దగ్గర తీసుకుపోయి ఇంటి దగ్గర డ్రాప్ చేసినంటే నైట్ డిన్నర్ టైంకి వచ్చింది ఇంటికి. సో నైట్ డిన్నర్కి అట్లా వెళ్ళాము. అట్లా మా డే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ నైట్ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. 350 రూపీస్ నైట్ డ్రెస్కి, రెడ్ కలర్ చెక్స్. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. క్వాలిటీ చాలా బాగుంది, కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట నైట్ డ్రెస్ది. సో ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్కి మంచిగా ఉంటుంది. నాకు ఈ మధ్య ఎందుకో చెక్స్, స్ట్రైప్స్ అలాంటివి బాగా నచ్చుతున్నాయి అనమాట. అండ్ ఈ శారీ వచ్చేసి నా పేజ్లోనే తీసుకున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.